ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయండి. 12 నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఒక సంవత్సరం పాటు మేము ఖాళీగా ఉండబోతున్నామన్న వ్యక్తులు కానీ, ఖాళీగా ఉన్న వ్యక్తులు కానీ, అంటే పిహెచ్డి చేసిన వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ వాళ్ళు 11 months కాంట్రాక్ట్ మీద అయితే తీసుకుంటామంటున్నారు. జాబ్ అయితే టెంపరీ. సో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే కనుక ట్రై చేయండి. ట్రై చేయడంలో ఎలాంటి తప్పు లేదు. మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా పంపించే ప్రయత్నం చేయండి. ఓకేనా? వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి వచ్చిన 12 నోటిఫికేషన్స్లో ఒక్కొక్క దాన్ని పరిశీలిద్దామండి. మొదటిగా మనం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అని మీరు క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తున్నాయి కదా. వెబ్సైట్ ఓపెన్ చేయకముందే ఒకసారి నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా గూగుల్లో మీరు ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అని కనిపిస్తుంది కదా. సో అందులోకి వెళ్ళి ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీకి సరిపోయేది ఏమైనా ఉంటే కనుక టాలీ చేసుకుని మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అందులో మొదటిది చూద్దామండి. సో మొదటి వచ్చేసి మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్, RARS తిరుపతి. సో మనం పాలిటెక్నిక్ కాలేజెస్లో టీచర్స్గా వర్క్ చేయడానికి అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుందండి. మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ వర్క్ చేయడానికి అంటే మనం ఫస్ట్ పొజిషన్స్ చూద్దాం. టీచింగ్ అసోసియేట్కి 2 పోస్టులు అయితే ఉన్నాయి. టీచింగ్ అసిస్టెంట్కి 4 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి డ్యూరేషన్ వచ్చేసి 11 నెలలు మనం కాంట్రాక్ట్ పైన వర్క్ చేయాలి. ఓకేనా? ఎక్కడ వర్క్ చేయాలి అంటే పాలిటెక్నిక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కలికిరి. ఓకేనా? కలికిరిలో అయితే మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా వేరే ప్రాంతాలు కూడా ఉన్నాయి వేరే నోటిఫికేషన్స్లో. అంటే ప్రాంతానికి సెపరేట్గా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. అవి కూడా చెక్ చేద్దాం. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే PhD ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఆర్ విత్ మాస్టర్స్ డిగ్రీ. ఎవరైనా PhD రిలవెంట్ సబ్జెక్ట్లో చేసిన వాళ్ళు, అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో PhD చేసినా ఓకే, లేదు అంటే మాస్టర్స్ డిగ్రీ చేసినా ఓకే. అండ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ 4 or 5 years of bachelor's degree. All the relevant degrees should be completed in the ICAR accreditation universities అలాగే కాలేజెస్ ఓన్లీ. సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఏంటంటే ఐకార్ గుర్తింపు ఉన్న కాలేజెస్లోనే చేయాలి. ఓకేనా? సో అది వాళ్ళు అడుగుతున్న రిక్వైర్మెంట్, క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్. ఇక టీచింగ్ అసిస్టెంట్ విషయానికి వస్తే BSc అగ్రికల్చర్, లేదు అంటే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసినా ఓకే. డిగ్రీ ఆఫ్ ది 4 years ఫ్రమ్ ఐకార్ అక్రియేటెడ్ యూనివర్సిటీస్ కాలేజెస్ ఓన్లీ. ఓకేనా? ఏవైతే ఐకార్ అక్రిడియేషన్లో ఉంటాయో, ఐకార్ గుర్తింపు అంటాం కదా, ఐకార్ గుర్తింపు ఉన్న సంస్థల్లో కానీ కాలేజెస్లో కానీ చదివిన వాళ్ళు మాత్రమే టీచింగ్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఓకేనా? ఇక ఏజ్ లిమిట్ చూస్తే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు, అమ్మాయిలకైతే ఉమెన్కి 45 years. ఇక్కడ టీచింగ్ అసిస్టెంట్లో అయితే 35 years అండి. రైట్. ఇక శాలరీ గురించి మాట్లాడుకోవాలి అంటే 67,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పర్ మంత్కి టీచింగ్ అసోసియేట్కి. రైట్. ఇక 61,000 రూపాయలు పర్ మంత్ ప్లస్ HRA. ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకైతే 61,000, PhD చేసిన వాళ్ళకైతే 67,000 రూపాయలు. ఓకేనా? టీచింగ్ అసిస్టెంట్కి వచ్చేసి 35,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నారు శాలరీ లాగా. ఓకేనా? మనకి వాకిన్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉందండి? మనకి మార్నింగ్ 10 గంటలకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాంటియర్ టెక్నాలజీ, రేర్స్, RARS తిరుపతి. ఇక్కడైతే మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక సెట్ మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే మనం మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ తీసుకువెళ్ళాలి. ఓకేనా? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తెలియజేసే డాక్యుమెంట్స్ కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వాకిన్ డేట్ అయితే అది. ఓకే రైట్. ఇక సెకండ్ నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇది కూడా వాకిన్ ఇంటర్వ్యూ కోసమే. పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్, RARS తిరుపతి వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఇది దేనికోసం అంటే టీచింగ్ అసోసియేట్స్ అండ్ టీచింగ్ అసిస్టెంట్స్గా వర్క్ చేసే వాళ్ళ కోసం అండి. ఇన్ పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ సదరన్ జోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో సదరన్ జోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టీచింగ్ అసోసియేట్కి 1 పోస్ట్ ఉంది, టీచింగ్ అసిస్టెంట్కి 15 పోస్టులు అయితే ఉన్నాయి. రిమైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 11 నెలలు. అలాగే క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్, శాలరీ ఇవన్నీ కూడా మనం ముందు నోటిఫికేషన్లో మాట్లాడుకున్నాం కదా. కలికిరిలో వర్క్ చేయడానికి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అడిగారో సేమ్
అండ్ వాకిన్ డేట్ కూడా సేమ్ అండి. వాకిన్ డేట్ వచ్చేసి 10 సెప్టెంబర్ 2025 మార్నింగ్ 10 గంటలకైతే స్టార్ట్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ 4th ఇయర్ టెక్నాలజీ RARS తిరుపతి. సో మనం ఇక్కడ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే తీసుకువెళ్ళాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి, అలాగే సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకువెళ్ళాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలియజేసేవి. ఓకే, సో ఈ నోటిఫికేషన్స్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోండి, లేదంటే ఎవరికైనా నీడ్ ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి. సో రీసెంట్ డేస్లో మనం జాబ్ సంపాదించడం ఎంత క్రిటికల్ అయిందంటే PhD చేసి మాస్టర్స్ చేసిన విద్యార్థులు కూడా ప్యూన్ జాబులు చేయడం కానీ ప్యూన్ జాబులకి అప్లికేషన్ పెట్టుకోవడం కానీ మనం చూస్తున్నాం. సో ఇలాంటి వాటికి ట్రై చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఒక్కసారి ట్రై చేసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? ఎందుకంటే ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మీరు టీచింగ్ కాలేజెస్లో కానీ ఇతర కాలేజెస్లో కానీ లేదంటే సొంతంగా కాలేజ్ పెట్టుకున్నా మీరు తప్పులేదు. సో ఆ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. దానికోసం మనకి మినిమం ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ట్రై చేయండి. రైట్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దామండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ కాలేజెస్లో వర్క్ చేయడం కోసమే. టీచింగ్ అసోసియేట్ పోస్టులు వచ్చేసి 3 ఉన్నాయి, టీచింగ్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 12 ఉన్నాయండి. ఇది లొకేషన్ ఎక్కడంటే రెయిన్ఫాల్ జోన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెయిన్ఫాల్ జోన్స్లో వర్క్ చేయడం కోసమని, అంటే ప్లేస్ అయితే స్పెసిఫిక్గా చెప్పలేదు, జోన్ వారీగా చెప్పారు. సో ఆ జోన్లో వర్క్ చేయడానికి అంటున్నారు. పోస్టింగ్స్ చూద్దామండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది కూడా పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్లో టీచింగ్ అసోసియేట్స్గా అలాగే టీచింగ్ అసిస్టెంట్గా వర్క్ చేయడం కోసం అండి. టీచింగ్ అసోసియేట్స్కి 3 పోస్టులు, టీచింగ్ అసిస్టెంట్స్కి 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఈ లొకేషన్ గురించి మాట్లాడాలంటే ప్యూర్గా రెయిన్ఫాల్ జోన్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఆ పోస్టింగ్స్ ఎక్కడెక్కడ ఇస్తారు చూద్దాం. పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ రేర్స్ నంద్యాల, పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ రెడ్డిపల్లి, పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ రామగిరి, పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ మడకసిర. సో ఈ 4 ప్రాంతాల్లో వర్క్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. టీచింగ్ అసోసియేట్స్కి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూడండి, అలాగే వాళ్ళకి ఇచ్చే శాలరీస్ అవన్నీ కూడా మెన్షన్ చేశారు. మోస్ట్లీ మనకి క్వాలిఫికేషన్స్ అలాగే శాలరీ కూడా ముందు ఏవైతే మాట్లాడుకున్నామో దానికి రెలవెంట్గానే ఉంది. ఒకసారి మళ్ళీ చెప్తాను. PhD ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్, లేదు అంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్. ఓకే, ఈ 2 చేసిన వాళ్ళైతే అర్హులు, అంటే ఒకటి కాకపోతే ఇంకొకటి చేసిన వాళ్ళైతే అర్హులు. ఓకేనా? ఇక టీచింగ్ అసిస్టెంట్కి వచ్చేసి BSc అగ్రికల్చర్ డిగ్రీ ఆఫ్ 4 years ఫ్రమ్ ఐకార్ అక్రియేటెడ్. నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ అసిస్టెంట్ కోసం అండి BSc అగ్రికల్చర్ డిగ్రీ ఆఫ్ 4 years ఫ్రమ్ ఐకార్ గుర్తింపున్న కాలేజెస్లో కానీ యూనివర్సిటీలో కానీ చేసి ఉండాలంటున్నారు. శాలరీ వచ్చేసి 35,000 వరకు ఇస్తారు. రైట్, ఇక ఏజ్లో వచ్చేసి 40 సంవత్సరాలు అండి, 45 సంవత్సరాలు వచ్చేసి లేడీస్ కోసం. ఇక టీచింగ్ అసిస్టెంట్కి వచ్చేసి 35 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఓకేనా? రైట్, ఇక మీరు వాకింగ్కి వెళ్ళాల్సిన డేట్ ఏంటంటే సెప్టెంబర్ 12 10 గంటల 30 నిమిషాల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వాకింగ్స్. ఆఫీస్ ఆఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రేర్స్ నంద్యాల డిస్ట్రిక్ట్ AP. సో ఈ అడ్రస్కి అయితే మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఈ 4 లొకేషన్స్లో వర్క్ చేయాలి అనుకుంటున్న టీచర్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దామా. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. మనం ఎక్కడ వర్క్ చేయడానికి అంటే టీచింగ్ అసిస్టెంట్స్గా వర్క్ చేయడం కోసం. ఎక్కడ అంటే అనకాపల్లి, తొగరం, అలాగే శ్రీకాకుళం. తొగరం అంటే శ్రీకాకుళం డిస్టిక్లో ఉంది. సో అనకాపల్లి డిస్టిక్ అలాగే తొగరం శ్రీకాకుళం డిస్టిక్స్లో వర్క్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్లో మనం టీచింగ్ అసిస్టెంట్స్గా వర్క్ చేయడం కోసం ఇచ్చిన నోటిఫికేషన్. 11 నెలల టెంపరీ కాంట్రాక్ట్ పైన తీసుకుంటున్నారు. మనకి టీచింగ్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 3+2 ఉన్నాయండి, మొత్తం 5. 3 పోస్టులు వచ్చేసి మనకి పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అనకాపల్లిలో వర్క్ చేయడానికి 3, అలాగే తొగరం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తొగరంలో వర్క్ చేయడానికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ చూద్దామండి. టీచింగ్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే BSc అగ్రికల్చర్ డిగ్రీ ఆఫ్ 4 years ఫ్రమ్ ఐకార్ అక్రియేటెడ్ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ, అలాగే 35,000 రూపాయల వరకు ఇస్తారని చెప్తున్నారు. ఇక మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 35 సంవత్సరాలకి అబ్బాయిలకి అలాగే 40 సంవత్సరాలు అమ్మాయిలకి ఉండాలి. రైట్, ఇక వాకింగ్కి ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉందంటే సెప్టెంబర్ 6వ తారీఖున 10 గంటలకి మనం వాకింగ్కి వెళ్ళాలి. రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అనకాపల్లి జిల్లా. ఓకేనా? ఈ ప్లేస్కి అయితే మనం ఈ జాబ్ కోసం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది 11 నెలల కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకుంటున్నారు. మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి, అవి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, ఇక వేరే నోటిఫికేషన్ చూద్దాం.
ఈ నోటిఫికేషన్ వచ్చేసి టీచింగ్ అసోసియేట్స్ అలాగే టీచింగ్ అసిస్టెంట్స్ కోసం రిలీజ్ చేశారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అండి వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎక్కడ అంటే అసలు దేనికి అంటే పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో వర్క్ చేయడానికి అనకాపల్లి జిల్లాలో ఉన్న అనకాపల్లి ప్రాంతంలో వర్క్ చేయడానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టీచింగ్ అసిస్టెంట్స్కి 4 పోస్టులు ఉన్నాయి, టీచింగ్ అసోసియేట్స్కి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా. టీచింగ్ అసోసియేట్స్కి క్వాలిఫికేషన్ వచ్చేసి విత్ డాక్టరల్ డిగ్రీ పిహెచ్డి, లేదు అంటే పిహెచ్డి, లేదు అంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. మనకి శాలరీ వచ్చేసి మనకి 67,000 రూపాయల వరకు ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనా. అన్ని డిగ్రీస్ ఏమంటున్నారంటే ఐకార్ గుర్తింపు ఉన్న కాలేజెస్లో కానీ యూనివర్సిటీలో కానీ చేసి ఉండాలంటున్నారు. ఇలా చేసుంటే కనుక మీకు 61,000 రూపాయల వరకు ఇస్తారు మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి. ఓకేనా. రైట్. ఇక టీచింగ్ అసిస్టెంట్స్కి వచ్చేసి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, డిగ్రీ ఆఫ్ 4 years. సో సేమ్ ఇది కూడా ఐకార్ గుర్తింపు ఉన్న సంస్థలో చేసి ఉండాలి. వీళ్ళకి టీచింగ్ అసిస్టెంట్కి వచ్చేసి ఎంత ఇస్తారు? 35,000 రూపాయల వరకు ఇస్తారు. అబ్బాయిలకు వచ్చేసి 40 సంవత్సరాలు, అమ్మాయిలకు వచ్చేసి 45 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంది. మనకి టీచింగ్ అసిస్టెంట్స్కి వచ్చేసి 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంది. వాకింగ్కి ఎక్కడికి వెళ్ళాలండి? 6వ తారీఖు సెప్టెంబర్ 2025న 10 గంటల టైంలో 10 గంటల నుంచి మీకు వాకింగ్ జరిగితే మీరు 10 గంటల కంటే ముందే ఉండండి. ఓకేనా. రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అనకాపల్లి జిల్లాలో ఉన్న ఈ ప్రాంతానికి అయితే మీరు వాకింగ్కి వెళ్ళాలి. ఓకేనా. ఇవన్నీ కూడా టెంపరీ బేస్డ్ మీరు తీసుకుంటున్న జాబ్స్. ఓకే. సో ఇవన్నీ కూడా 11 నెలల టెంపరీ కాంట్రాక్ట్ పైన అయితే తీసుకుంటున్నారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఓకేనా. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అయితే రిలీజ్ చేశారు. ప్యూర్లీ టెంపరీ బేస్డ్ అండి. 11 నెలల కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇదేంటంటే మనం అన్ని నోటిఫికేషన్స్ మాట్లాడుకున్నాం, 12 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో 1 by 1 ఈ వీడియో కాకపోతే నెక్స్ట్ షార్ట్లో మీరు చూసే ప్రయత్నం చేయండి. ఈ వాకిన్ వచ్చేసి 22 and 23 సెప్టెంబర్ 2025 వరకు ఆ 2 daysలో అయితే జరుగుతుందండి. ఎందుకు అంటే RKVY రాప్టర్ ఫండెడ్ ABI స్కీమ్ ప్రాజెక్ట్ అగ్రి ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ డెవలప్మెంట్ సెల్ వీళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో అందులో వర్క్ చేయడానికైతే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. సో ఎవరైనా క్వాలిఫికేషన్స్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా ట్రై చేయండి. బిజినెస్ మేనేజర్ ఈ పోస్ట్కి వచ్చేసి మనకి ఒక్క పోస్ట్ మాత్రమే ఉందండి. 1,25,000 రూపాయల వరకు పే చేస్తారు. ఓకేనా. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్న అటెండ్ అవ్వాలి. మినిమం జాబ్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాము. ఎంటెక్ చేసి ఉండాలి, లేదు అంటే MBA, లేదు అంటే CA, లేదు అంటే PGDM, లేదు అంటే ఈక్వాలెంట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, లేదు అంటే అగ్రి బిజినెస్, లేదు అంటే ఫైనాన్స్, లేదు అంటే కామర్స్, లేదు అంటే మార్కెటింగ్, అగ్రి మార్కెటింగ్, లేదు అంటే అగ్రి ఎకనామిక్స్, లేదు అంటే ఎకనామిక్స్, లేదు అంటే ఇంటర్నేషనల్ బిజినెస్, లేదు అంటే టెక్నాలజీ కమర్షియలైజేషన్. సో ఈ స్ట్రీమ్స్లో ఎవరైనా డిగ్రీ హోల్డ్ చేస్తుంటే కనుక వాళ్ళందరూ అర్హులేనండి. అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్. దీనికి కూడా ఒక పోస్టే ఉంది. 75,000 రూపాయల వరకు మీకు పే చేస్తారు. ఈ క్వాలిఫికేషన్స్ కూడా మోస్ట్లీ సేమ్ అండి. ఒకసారి చెక్ చేయండి. దీనికోసం అంటే అసిస్టెంట్ మాస్టర్ కోసం సెప్టెంబర్ 22న 10 గంటల లోపే మీరు అక్కడ ఉండండి. ఆ రోజున మనకి వాకింగ్స్ జరుగుతున్నాయి. ఓకేనా. ఇక బిజినెస్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. 50,000 రూపాయల వరకు పే చేస్తారు. మాస్టర్ డిగ్రీ విత్ IP ఎక్స్పీరియన్స్, MBA or MCA or BTech or MSc or MA or ఈక్వివాలెంట్ మాస్టర్స్ డిగ్రీ. సో ఇవన్నీ ఎవరైతే ఇందులో ఏదైనా అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు. మనకి వాకింగ్ డేట్ చూడండి, సెప్టెంబర్ 22 అయితే మనకి వాకింగ్ జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్. నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయండి? ఒకటి ఉంది. 30,000 రూపాయల వరకు పే చేస్తారు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ప్రిఫరబుల్లీ బీకామ్ కానీ BBA కానీ చేసి ఉండాలి. ఓకేనా. వర్కింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అకౌంట్స్ పైన, కంప్యూటర్స్ పైన ఇంక్లూడింగ్ MS ఆఫీస్ కూడా వచ్చి ఉండాలి. సో సెప్టెంబర్ 23వ తారీఖున అయితే మీకు వాకింగ్ జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాకింగ్కి అయితే వెళ్ళండి. ఓకేనా. సో వాకింగ్కి వెళ్తున్నప్పుడు మీరు ఏం తీసుకువెళ్ళాలంటే, అసలు ఎక్కడికి వెళ్ళాలంటే అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతి. మీరు వెళ్తున్నప్పుడు బ్రీఫ్ బయోడేటా తీసుకువెళ్ళాలి. అలాగే 2 రీసెంట్ రెఫరెన్సెస్ తీసుకువెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బయోడేటా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీరు ఒక సెట్ ఆఫ్
కాపీ కూడా తీసుకువెళ్ళాలి, జిరాక్స్ కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో ఇది నోటిఫికేషన్ అండి. ఇంకా మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయి, మొత్తం 12 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు కదా, మిగిలిన నోటిఫికేషన్స్ కూడా చెక్ చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అయితే రిలీజ్ చేశారు. దేనికంటే వాళ్ళు పాలిటెక్నిక్ అగ్రికల్చర్ కాలేజెస్లో వర్క్ చేయడానికి టీచర్స్ని అయితే ఆహ్వానిస్తున్నారు. సో మీలో ఎవరికైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఒకసారి ట్రై చేయండి. వాకిన్స్ జరుగుతున్నాయి, డేట్స్ కూడా మాట్లాడుకుందాం. మనకి టీచింగ్ అసోసియేట్కి 2 పొజిషన్స్ ఉన్నాయి, టీచింగ్ అసిస్టెంట్కి 8 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఇది ఎక్కడ వర్క్ చేయడానికంటే కృష్ణా జోన్, సో కృష్ణా జిల్లాలో ఉన్న పరిధిలో అయితే వర్క్ చేయడానికి అయితే ఇచ్చారు. మనకి లొకేషన్స్ చూద్దాం. పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ గరికపాడు ఎన్టీఆర్ జిల్లా, అలాగే పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఘంటసాల కృష్ణా డిస్ట్రిక్ట్స్. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి పాలిటెక్నిక్ ఆఫ్ సీడ్ టెక్నాలజీ జంగ మహేశ్వరపురం పల్నాడు జిల్లా. ఓకేనా? సో ఈ 3 కాలేజెస్లో వర్క్ చేయడానికి అయితే వాళ్ళు టీచింగ్ అసోసియేట్స్ని, టీచింగ్ అసిస్టెంట్స్ని అయితే ఆహ్వానిస్తున్నారు. రైట్, ఇక మినిమం ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలో చూద్దాం. టీచింగ్ అసోసియేట్కి అయితే మనకి పిహెచ్డి రిలవెంట్ సబ్జెక్ట్స్లో చేసి ఉండాలండి, లేదు అంటే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అర్హులే. సో మీరు కనుక క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అయితే ట్రై చేయొచ్చు. శాలరీ వచ్చేసి మనకి 67,000 రూపాయల వరకు పిహెచ్డి చేసిన వాళ్ళకి, 61,000 రూపాయల వరకు మాస్టర్స్ చేసిన వాళ్ళకి అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ అసిస్టెంట్కి వచ్చేసి బీఎస్సీ లేదు అంటే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి, ఐకార్ గుర్తింపున్న ఇన్స్టిట్యూషన్స్లో చేసి ఉండాల్సిన అవసరం ఉంది. 35,000 రూపాయల వరకు ఇస్తారు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాల వరకు మేల్కి, 45 సంవత్సరాల వరకు ఫీమేల్కి అవకాశం ఇచ్చారు. ఇక టీచింగ్ అసిస్టెంట్కి వచ్చేసి 35 సంవత్సరాల లోపు ఎవరున్నా కూడా మీరు వెళ్ళొచ్చు. వెళ్తున్నప్పుడు ఏం డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలంటే మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తెలియజేసే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. మనం వాకిన్కి సెప్టెంబర్ 3వ తారీఖు 2025 వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మనం మార్నింగ్ 10:30 లోపు అయితే మనం వెళ్ళడానికి ట్రై చేయండి. 10:30 నుంచి అయితే మనకి వాకింగ్స్ నడుస్తూ ఉంటాయి. సో వచ్చిన కెపాసిటీ బట్టి అవి రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ వాకింగ్స్ డేట్ని చేంజ్ చేసే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి మళ్ళీ అప్డేట్ చేస్తాను. మీరు కూడా త్వరగా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, ల్యామ్, గుంటూరు. సో అడ్రస్ అయితే సేవ్ చేసుకోండి. ఈ ప్రాంతానికి అయితే మనం వాకింగ్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆ రీజియన్స్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్యూర్లీ టెంపరీ బేస్డ్ 11 నెలల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది కేవలం 11 నెలలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మనం వర్క్ చేయడానికి అర్హత లేనట్టే. ఓకేనా? ఈ ఎక్స్పీరియన్స్తో మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న వ్యక్తులు కానీ ఓకే నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్, సో లేదంటే నా లొకేషన్కి దగ్గరగా ఉంది, సో రకరకాల కండిషన్స్ ఉంటాయి కదా, సో అలాంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ మీదే వాకిన్ ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నారు. పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ మార్టేర్లో వర్క్ చేయడానికి అయితే టీచింగ్ అసోసియేట్స్ని ఒకరిని అలాగే టీచింగ్ అసిస్టెంట్స్ 3 తీసుకోవడానికి అయితే ఇన్విటేషన్ ఇచ్చారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అయితే ఇచ్చారు. కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక మ్యాచ్ అయితే అప్లై చేసుకోండి. మనకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే పిఓఏ రార్స్ మార్చేరు వెస్ట్ గోదావరి జిల్లా, అలాగే పిఓఏ రంపచోడవరం అల్లూరు సీతారామరాజు జిల్లా. సో మనకి డిఎస్సి కూడా రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. చాలామంది క్రాక్ చేశారు ఈసారి, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే క్రాక్ చేయలేదు, పిహెచ్డి హోల్డ్ చేస్తున్నాం లేదంటే మాస్టర్స్ చేస్తున్నాం, ఇలాగా చాలామంది ఉంటారు. బీఎస్సీలో మేము అగ్రికల్చర్ చేస్తున్నాం, మాకు డిగ్రీస్ ఉన్నాయి అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ఈ పోస్ట్లో అయితే నథింగ్ బట్ గవర్నమెంట్ జాబ్సే కదా. సో ట్రై చేయండి. 11 నెలల ఎక్స్పీరియన్స్ మీకు వచ్చినట్టే కదా, సో ట్రై చేయండి. రైట్, ఇక టీచింగ్ అసోసియేట్స్కి అయితే మనకి క్వాలిఫికేషన్స్ ఏంటంటే పిహెచ్డి ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్, అంటే మనం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వర్క్ చేస్తాం కాబట్టి, అంటే దానికి అనుబంధంగా ఉన్న కాలేజెస్లో వర్క్ చేస్తాం కాబట్టి వ్యవసాయంలో పిహెచ్డి చేసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్, సో మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పిహెచ్డి చేసిన వాళ్ళకి ఏంటంటే 67,000 రూపాయల వరకు ఇస్తారు. మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఏంటంటే 61,000 రూపాయల వరకు ఇస్తారు. ఇక టీచింగ్ అసిస్టెంట్స్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్ లేదు అంటే బీటెక్ అగ్రికల్చర్. సో ఈ స్ట్రీమ్స్లో డిగ్రీస్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక
టీచింగ్ అసిస్టెంట్స్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు 35,000 రూపాయల వరకు పే చేస్తామని చెప్తున్నారు. ఓకేనా. ఇక మేల్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు, ఫీమేల్కి వచ్చేసి 45 సంవత్సరాలు, టీచింగ్ అసిస్టెంట్కి వచ్చేసి 35 సంవత్సరాలు, ఇద్దరికి కూడా ఏజ్ లిమిట్. ఇంకా ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి అంటే సెప్టెంబర్ 1న 10:30 లోపే మనం ఉండండి. రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, మార్చేరు, వెస్ట్ గోదావరి జిల్లా. ఇది మనకి వాకింగ్ జరిగే ప్లేస్. సో ఇదంతా కూడా ప్యూర్లీ టెంపరీ బేస్డ్ మీద జరుగుతున్న రిక్రూట్మెంట్. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ మనకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అయితే రిలీజ్ చేశారు. ప్యూర్లీ ఇది కాంట్రాక్ట్, అంటే నథింగ్ బట్ 11 నెలల టైం పీరియడ్కి వర్క్ చేయడానికి మాకు టీచర్స్ కావాలని అడుగుతున్నారు. సో ఇక్కడ వీళ్ళు అడిగిందంటే టీచింగ్ అసోసియేట్ కావాలి. నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఒకటే ఉందండి. మనకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 12 ప్రాంతాల్లో వర్క్ చేయడానికి 12 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది నోటిఫికేషన్. ఇది ఎక్కడ వర్క్ చేయడానికంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ఎట్ అగ్రికల్చర్ కాలేజ్ పులివెందుల. సో పులివెందులలో ఉన్న ఈ కాలేజ్లో వర్క్ చేయడానికి అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక మ్యాచ్ అయితే ట్రై చేయండి. రైట్, ఇక మనకి క్వాలిఫికేషన్స్ ఏం కావాలంటే మీరు మాస్టర్స్ చేస్తున్నా ఓకే, లేదు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ హోల్డ్ చేస్తున్నా ఓకే, మనకి ఇంకా పిహెచ్డి చేసిన వాళ్ళైనా ఓకేనండి. వీళ్ళందరూ కూడా అంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి పిహెచ్డి చేసిన వాళ్ళకి ఏంటంటే 67,000 రూపాయల వరకు ఇస్తారు. అలాగే మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఏంటంటే 61,000 రూపాయల వరకు ఇస్తారు. మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు మెన్కి, 45 సంవత్సరాలు ఉమెన్కి. ఓకేనా. మనకి వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి ఆగస్ట్ 30వ తారీఖున అయితే జరుగుతుంది. 2:30 తర్వాత నుంచి. ఎక్కడ అంటే ఛాంబర్ ఆఫ్ అసోసియేట్ డీన్ అగ్రికల్చర్ కాలేజ్ పులివెందుల. సో ఈ ప్లేస్లో అయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అయితే రిలీజ్ చేశారు. ప్యూర్లీ 11 నెలల కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తాము అంటూ వాళ్ళైతే అడిగారు. ఎవరికి ఇస్తున్నారు ఏంటి అంటే రీసెర్చ్ అసోసియేట్కి అయితే వాళ్ళు ఉద్యోగం ఇవ్వబోతున్నారు. నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ ఎన్ని ఉన్నాయంటే కేవలం 1 మాత్రమే ఉందండి. మనకి సెప్టెంబర్ 1న వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. రీసెర్చ్ అసోసియేట్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్, బాపట్లలో ఉంది కదా ఈ కాలేజ్. ఇక్కడైతే మనకి వాకింగ్ జరుగుతుంది. సో 11 గంటల నుంచి అయితే వాకింగ్ జరుగుతాయి. సో మీరు కూడా 11 గంటల కంటే ఒక 10 నిమిషాలు ముందే ఉండడానికి ట్రై చేయండి. ఇక ఏజ్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మెన్కి 40 సంవత్సరాలు, ఉమెన్కి వచ్చేసి 45 సంవత్సరాలు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి. పిహెచ్డి ఇన్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, లేదు అంటే ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, లేదు అంటే ఫుడ్ ఇంజనీరింగ్, లేదు అంటే అగ్రికల్చర్ ప్రాసెస్ ఇంజనీరింగ్, లేదు అంటే అగ్రికల్చర్ ప్రాసెస్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, లేదు అంటే పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్, లేదు అంటే డైరీ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, లేదు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, లేదు అంటే ఫుడ్ టెక్నాలజీ, లేదు అంటే ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, లేదు అంటే ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ విత్ ఎంటెక్ ఆర్ ఎంఈ ఆర్ పీజీ డిగ్రీ ఇన్ ఎ 4 సైడ్ డిసిప్లిన్స్ ఆఫ్ 4 లేదు అంటే 5 సంవత్సరాల ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, లేదు అంటే ఫుడ్ టెక్నాలజీ, లేదు అంటే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లేదు అంటే ఫుడ్ సైన్స్. సో ఇన్ని రకాల స్ట్రీమ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఎవరైనా డిగ్రీ హోల్డ్ చేస్తున్న అభ్యర్థులు ఉంటే కనుక, ఎంటెక్ కానీ ఎంఈ కానీ పీజీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రీగా ఉన్నట్టయితే ఓకేనా. ఎందుకంటే 11 నెలల ఎక్స్పీరియన్స్ అనేది చిన్న విషయం కాదు కదా. సో మీరు వన్స్ కాంట్రాక్ట్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బయటికి రావడం అనేది ఉండదు. బయటికి రావాలి అంటే నోటీస్ పీరియడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లేదు అంటే 1 మంత్ శాలరీ అనేది మనం ఎదురు పే చేయాలి. ఓకేనా. ఈ రూల్స్ అన్ని మనకి ఎక్కడైనా ఉండేవే కదా. రైట్, ఇక మనకి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే తీసుకుంటారండి. మనకి పిహెచ్డి డిగ్రీ చేసిన వాళ్ళకైతే 67,000 రూపాయల వరకు ఇస్తారు. మాస్టర్స్ ఎవరైనా చేసుంటే కనుక 61,000 రూపాయల వరకు ఇస్తారు. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రెజ్యూమ్ అండ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ తీసుకువెళ్ళాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, స్టడీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒరిజినల్ తీసుకువెళ్ళాలి. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ ఈచ్ డాక్యుమెంట్ కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దామండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అయితే రిలీజ్ చేయబడింది. 11 నెలల కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కింద
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అనేది క్లిక్ చేస్తే మీకు వాళ్ళు రిలీజ్ చేసిన 12 నోటిఫికేషన్స్ కూడా కనిపిస్తాయి. సో ఆ 12 నోటిఫికేషన్స్లో మీకు మీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నది కానీ లేదు అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి మ్యాచ్ అయిన డిగ్రీ కానీ ఎక్కడైనా ఉంటే కనుక ఆ ప్లేస్కి వెళ్ళి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. రైట్, ఇక మనకి ఇక్కడ అంటే ఈ కాలేజ్లో అడుగుతున్నది ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి టీచింగ్ అసోసియేట్స్ కోసం అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రినోమీ ఎట్ SMGR అగ్రికల్చర్ కాలేజ్ ఉదయగిరి. సో ఫుల్ టైం కాంట్రాక్ట్ బేసిస్గా అడుగుతున్నారు, 11 నెలల కాంట్రాక్ట్ బేసిస్గా. సో ఈ నోటిఫికేషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం అడుగుతున్నారు చూద్దాం. మనకి కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ లేదు అంటే మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. రైట్, ఇక PhD చేసిన వాళ్ళైన అర్హులే. ఎక్స్పీరియన్స్ ఇన్ UG ఆర్ PG టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అర్హులే. అండ్ ఇంకొక క్వాలిఫికేషన్స్ ఏంటంటే పబ్లికేషన్స్ ఇన్ ది పియర్. సో ఈ 4 డిగ్రీస్లో ఏదో ఒక డిగ్రీ మీరు ఎవరైనా హోల్డ్ చేస్తుంటే కనుక ఈ నోటిఫికేషన్కి అంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి అర్హత సాధించినట్టే. మనకి ఎవరైనా PhD చేసిన విద్యార్థులు ఉంటే కనుక 67,000 రూపాయల వరకు పే చేస్తారు. అండ్ MSc చేసిన లెవెల్లో అగ్రికల్చర్లో MSc చేసిన వాళ్ళకి 61,000 రూపాయల వరకు పే చేస్తారండి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి అబ్బాయిలకు వచ్చేసి 40 సంవత్సరాలు, అమ్మాయిలకు వచ్చేసి 45 సంవత్సరాలు. ఇక సెప్టెంబర్ 9, 2025 10:30 నుంచి అయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. వెన్యూ వచ్చేసి SMGR అగ్రికల్చర్ కాలేజ్ ఉదయగిరిలో అయితే వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. రైట్, ఇక మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మాట్లాడుకుందాం. వాళ్ళు రిలీజ్ చేసిన 12 నోటిఫికేషన్స్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవేనండి. మీరు ముందే ఫిక్స్ చేసుకోండి, ఇది టెంపరీ జాబే, ఓకేనా, పర్మనెంట్ కాదు. మనం ఈ కాలేజెస్ పైన కానీ యూనివర్సిటీ పైన కానీ ఎలాంటి క్లెయిమ్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే నోటిఫికేషన్స్లోనే చాలా క్లియర్గా రిలీజ్ చేశారు 11 నెలల కాంట్రాక్ట్ ఉద్యోగం అంటూ కూడా, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు ఎప్పుడైనా జాబ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే కనుక 1 మంత్ నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. లేదు అంటే 1 మంత్ శాలరీ అనేది మీరు ముందే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు జాబ్లో జాయిన్ అవ్వడానికి ముందు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇంటర్వ్యూకి అపియర్ అవ్వడానికి ఎలాంటి ఛార్జెస్ అయితే ఇవ్వరు, ఓకేనా. రైట్, ఇక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే మీకు జాబ్ అనేది కంపల్సరీ ఏదైతే కమిటీ ఉంటుందో వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఎలాంటి రికమెండేషన్స్ అనేవి వర్కౌట్ కావు. ఇంకా అసోసియేట్ డీన్ అనే వ్యక్తికి అన్ని రకాల హక్కులు ఉంటాయి. ఆయన మిమ్మల్ని జాబ్లోంచి ఎప్పుడైనా తీసేయచ్చు, ఓకేనా. సో ఇది మనకి ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ చేసిన 12 నోటిఫికేషన్స్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అయిన వాళ్ళు కానీ లేదు మేము ఫ్రీగా ఉన్నాము ఈ 11 సంవత్సరాలు మేము యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాము అన్న వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ జాబ్స్కి వాకిన్కి మీరు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో మీ సరౌండింగ్స్లో ఉన్న PhD కానీ మాస్టర్స్ కానీ డిగ్రీస్ కానీ BSc అగ్రికల్చర్లో చేసిన విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.